అయ్యా కూటమి ప్రభుత్వం మరి వాళ్ళకి కూడా తెలుసు, ఎందుకంటే ఈ రాష్ట్రంలో జగన్ను ఎదుర్కోవడానికి పరిస్థితులు లేవు అనేది వాళ్ళకి అర్థమైపోయి వాళ్ళు ముగ్గురు కలిసి పోటీలోకి వచ్చారు. మరి ఈరోజు కూడా భయంగానే ఉంది వాళ్ళకి. వాళ్ళ ఆత్మ తెలుసు, వాళ్ళ నాయకులకు తెలుసు, వాళ్ళ ఆత్మ తెలుసు, వాళ్ళ పార్టీ కార్యకర్తలు తెలుసు. ముగ్గురు కలిసి ఒకళ్ళ మీదకి వెళ్ళామని ఒక చరిత్ర. ఈరోజు టీడీపీ వాళ్ళైనా సరే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక చరిత్ర ఉంది. ఆయనే ముఖ్యమంత్రి ఎట్టయ్యాడు అనేది ఆయనకు ఒక చరిత్ర ఉంది. బాబాయ్, మహిళలకు భద్రత ఉందంటారా ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత? మహిళలకు భద్రత లేదు, ఏం భద్రత లేదు. ఎస్సీలు అంటే బీసీలు అంటే మరీ సులకనగా చూస్తుంది ప్రభుత్వం. మరి ఏనైనా మరి ఎస్సీగా ఉన్న హోమ్ మినిస్టర్ కూడా మరి ఎస్సీలని బీసీలని కాపాడే పరిస్థితులు రావాలి. ఆమెకు ఆ పదవి ఎలా వచ్చిందనేది ఆమె అర్థం చేసుకోవాలి.